హైదరాబాద్లోని శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో ఇవాళ సీఎం రేవంత్ పర్యటించనున్నారు. మియాపూర్ చౌరస్తాలో ఫ్లైఓవర్, సీఎంసీ భవన నిర్మాణ సహా పలు మౌలిక వసతుల కల్పనకు 2,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఐటీ కారిడార్లో అండర్ పాస్ల నిర్మాణంతో పాటు 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, 100 కోట్లతో కొండాపూర్, చందానగర్లలో పాఠశాలల నిర్మాణం, 459 కోట్ల రూపాయలతో గచ్చిబౌలి ఐఐటీ జంక్షన్ ఫ్లైఓవర్, 308 కోట్ల రూపాయలతో లింగంపల్లి ఆర్ఓబి ఫ్లైఓవర్ పనులను సీఎం ప్రారంభిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అధికారులు పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. భారీ మొత్తంలో సీఎం రేవంత్ తమ నియోజకవర్గానికి నిధులు ఖర్చు చేయడం హర్షణీయమన్న అరికపూడి గాంధీ సీఎం సమావేశాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ పార్టీ నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ రిపోర్టర్ వాసు అందిస్తారు. వాసు, ఈరోజు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అంశంలో కూడా ఇలా భారీగా ఏదైతే డెవలప్మెంట్ ప్రాజెక్టులకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు. మొత్తం 1674.78 కోట్ల మెగా డెవలప్మెంట్ ప్రాజెక్టులను శంకుస్థాపన చేస్తున్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా 999 కోట్ల అభివృద్ధి పనులకు నేడు సీఎం శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక 161 కోట్లతో కూడా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శాశ్వత కార్యాలయ భవన నిర్మాణాలకు కూడా సీఎం శంకుస్థాపన చేస్తున్నారు. ఇక మియాపూర్ ఎక్స్ రోడ్స్ ను అల్విన్ కాలనీ ఎక్స్ రోడ్ వరకు ఉన్నటువంటి 530 కోట్లతో కూడా భారీ 6 లైన్ల బై డైవర్షన్ ఫ్లైఓవర్ ని కూడా హబీబ్పేట బాచుపల్లి పరిధిలో కూడా అండర్ పాస్ నిర్మాణాలకు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేస్తున్నారు. ఇక 308 కోట్ల షేర్లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద కొత్త ఆర్ఓబి నిర్మాణం కూడా చేపట్టబోతా ఉన్నారు. మొత్తం హెచ్ఎండిఏ పరిధిలో కూడా 461 కోట్లతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తా ఉన్నారు. ఇక పూర్తిగా కూడా హైదరాబాద్ సంబంధించి రోజు చూసినట్లయితే షేర్లింగంపల్లి పరిధిలోనే దాదాపు 7 కోట్లతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం షేర్లింగంపల్లి పరిధిలో కూడా నానక్రామగుండం. అంటే ఇటీవల కాలంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా తెలంగాణ పలు జిల్లాల్లో పర్యటిస్తా ఉన్నారు. నిన్న కోయిడా మార్కెట్ సంబంధించి కూడా 230 ఎకరాల్లో కూడా 1,000 కోట్ల పెట్టుబడితో కూడా తెలంగాణ రైతాంగానికి సంబంధించినటువంటి భారీ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. పండ్ల మార్కెట్ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క ఈ నిన్న చూసినట్టయితే ఉప్పల్లో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరుసగా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ నగరంలో కూడా భారీ పెట్టుబడులతో నిర్మాణం అవుతున్నటువంటి పలు అభివృద్ధి డెవలప్మెంట్ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తా ఉన్నారు. ఈ రోజు హెచ్ఎండిఏ పరిధితో పాటు సైబరాబాద్ సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని కూడా 1000 కోట్లు దాదాపు 1000 కోట్ల పెట్టుబడితో నిర్మించబోతున్నటువంటి దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక పూర్తిగా 300 కోట్లతో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని కూడా ఆయన శంకుస్థాపన చేపడుతున్నారు. షేర్లింగంపల్లి పరిధిలో కూడా దాదాపు 7.20 కోట్లతో కూడా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మిస్తుంది. ఇక షేర్లింగంపల్లి పరిధికి సంబంధించి కావచ్చు సైబరాబాద్ సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కూడా వరుస అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి శ్రీకారం చుడుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు హైదరాబాద్ లో కనిపిస్తా ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.